ఫుడ్ అయితే ఈక్వల్ గా పెట్టాను ఇద్దరికి. లేదు లేదు, ఫస్ట్ కొంచెం ఫుడ్ ఎక్కువ ఛాలెంజ్ అనిపిస్తుంది. ఇది. నాకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అట్లేం లేదు, ఇద్దరికి కొంచెం తీసుకో. సమానంగానే పెట్టాను. లేదు లేదు లేదు. లేదు లేదు, ఇద్దరికి సమానంగానే పెట్టా. సరే. చూడండి క్వాంటిటీ అయితే సేమ్ ఉన్నాయి. ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళే విన్ అయినట్టు. విన్ అయిన వాళ్ళకి ఏంటి? సరే, నువ్వు ఏదో ఒకటి గిఫ్ట్ కావాలంటావు కదా, అది ఇస్తాను. నాకు నచ్చింది నువ్వు కొనివ్వు, నీకు నచ్చింది నేను కొనిస్తాను. అంటే 1000 లోపే, ఓకే, అంతకంటే ఎక్కువ బడ్జెట్ లేదు. 1000 రూపీస్ ఫుడ్ ఛాలెంజ్ అయితే ఎవరు గెలిస్తే వాళ్ళకి 1000 వస్తాయి. ఓకేనా? ఓకేనా? స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే ఇది చికెన్ పార్ట్స్ అన్నమాట. అది ఫ్రై చేశాను. బగారా రైస్, ఇది పెరుగు చట్నీ, సలాడ్, ఇది వచ్చేసి నాటుకోడి చికెన్. సరే, నీ చికెన్ కొంచెం అటు పెట్టుకో, నాకు సలాడ్ అందాలి కదా. ఓకే, ఓకేనా? ఓకే, టైం స్టార్ట్ నౌ. ఫస్ట్ అయితే నాకు డ్రింక్ ఏం వద్దు, ఫస్ట్ ఫుడ్. ఫస్ట్ డ్రింక్ తాగితే ఏంటంటే మంచిగా వెళ్తుంది అన్నమాట. ఏ ఎగ్ 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 ఫస్ట్ ఎగ్. బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. నేను యావరేజ్ ఉంటుంది అనుకున్నా, కానీ బాగుంది. ఇంత టేస్టీగా ఎలా నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు ఇదంతా? చిన్నప్పటి నుంచి ఎంతైనా? మా నాన్న నేర్పించాడు. చూసినావా, జెంట్స్ కూడా వంటలు చాలా బాగా చేస్తారు. దీంట్లో అయితే నేను ఒప్పుకుంటా, లేడీస్ కంటే జెంట్సే మంచిగా చేస్తారు వంటలు. అది నేను చెప్పినా కదా, ఫుడ్ నాకు ఎక్కువ పెట్టినామని. కాదు, అయిపోతుంది మీ ఫుడ్. అది అవ్వట్లేదు అసలు. నాటుకోళ్ళలో చిన్న చిన్న ఎగ్స్ కూడా వచ్చింది, చూడండి ఎంత బాగుందో. అయితే బాగున్నాయి, వెరీ టేస్టీ. రామకు తినేసిన. కానీ పీస్లే, నాటుకోడి కదా, గట్టిగా అట్లనే ఉంటుంది. కుక్కర్లో వండుకుంటే మెత్తగా ఉడుతుంది, కానీ టేస్ట్ ఉండేది కుక్కర్లో వండుకుంటే. మీ దగ్గర నుంచి 1000 రూపీస్ తీసుకోవాల్సింది. చూసిన లెమన్ పెట్టారు, లెమన్ నేను చూడలేదు అసలు. లెమన్ నాకు కంపల్సరీ ఉండాల్సిందే. లెమన్ ఉంటేనే కదా డైజెషన్ సూపర్గా అవుతుంది. ఛాలెంజ్ గెలవడం అంటే పెరుగు కూడా వేసుకోవడం కాదు, కర్రీ కూడా క్లోజ్ అవ్వాలి, అప్పుడు కుడతానట్టు. స్పైసీ కూడా మామూలు కాదు. ఇదేంటో బాబు ఎలా తింటున్నాను అనుకోండి. ఎందుకంటే చాలా నిన్న బాగా నేను అందుకే తింటున్నా. 1000 రూపీస్ అక్కడ నుంచి తీసుకొచ్చి వాళ్ళు
₹1000 అంటే మాటలా? పెరుగు అయిపోయిందా? నువ్వు సాలాడ్ తినట్లేదు అసలు. ఆనియన్స్ దీన్ని ఇప్పుడు ఇది వేయడానికి ఉపయోగిస్తాం. బేసిక్గా నేను ఇంత అన్నం తిన్ను. ఇప్పుడు నేను పెట్టుకున్నది 2 పూటలు తింటా. నేను ఇంత స్పీడ్ తినలేను, అసలు స్లోగా తింటా. కానీ ఫుడ్ ఛాలెంజ్ అని చెప్పేసి మీ సబ్స్క్రైబర్స్ కోసం, మా వాళ్ళకి ఆడవాళ్ళకి ఫుడ్లో చాలా డిఫరెంట్ ఉంటుంది. మా వాళ్ళు ఫాస్ట్గా తినేస్తారు. రైస్ అయితే కంప్లీట్ కావాలి. అన్నీ అవ్వాలి. ఓన్లీ రైస్ క్లోజ్ చేస్తుంటే కుదరదు. అప్పుడు ₹1000 కాదు, ₹20. సలాడ్ అయిపోవాలి, స్ప్రైట్ కూడా అయిపోవాలి. పీసులతో సహా అయిపోయినప్పుడు మాత్రమే ఫుల్గా అయిపోయినట్టు. రైస్ ఒకటంటే ఒప్పుకోను, నేను పీసులు తక్కువ పడే. లేదు. మీరు చూస్తున్నారు కదా ఎవరు ఎలా తింటున్నాడో. చూడండి, నేను సలాడ్ తింటున్నా, ఇది తింటున్నా. నేను కూడా తిన్నా సలాడ్. కామెంట్లో చెప్పండి, మాకు కూడా ఎంకరేజింగ్ ఉంటుంది కదా. మీ కామెంట్స్, మీ లైక్స్ అవే కదా మాకు హ్యాపీనెస్. ఎంకరేజింగ్ ఉంటుంది. నేను తక్కువ రైస్ ఎక్కువ పెరుగు తింటాను, అందుకని కొంచెం రైస్ తక్కువ ఉంచుకున్నాను పెరుగు. కానీ టేస్ట్ అయితే కొన్ని పీసులు వేసుకో. నేను చెప్పిన రైస్ కంప్లీట్గా అయిపోవాలని చెప్పిన అంతే. ఫస్ట్ చెప్పిన, మీరే కౌంట్ చేయండి. ఫస్ట్ రైస్ అయితే నేనే ఫినిష్ చేశాను. అబద్ధం. హలో, నేనే ఫినిష్ చేశాను. పీసులు ఉన్నాయి. కూర అని చెప్పలేము, రైస్ మాత్రం కంప్లీట్ కావాలని చెప్పాను. చూడండి ఎవరు బాగా తిన్నారో. నేనే తిన్నా.
కర్రీ అయిపోయింది, నాది పెరుగు అయిపోయింది, నా పార్ట్ సాలాడ్స్ అయిపోయినాయి, స్ప్రైట్ కూడా అయిపోయింది, రైస్ అయిపోయింది. ఇది కూడా అయిపోయింది. అబద్ధం చెప్తుంది ఈమె. ఈ కర్రీ చూడండి, కూల్ కర్రీ డ్రింక్ అంతా కూడా అలానే ఉంది అయిపోయింది. కదా, నేనే win అయినా. ఆహా, లేదు నేనేం చెప్పాను, ఫస్ట్ రైస్ అయిపోవాలి అని చెప్పా అంతే. అబద్ధాలు చెప్తుంది చూడండి మీరు. లేదు లేదు, ఈ పీస్లు అంటారా, నాటుకోడి కదా, కొంచెం స్లోగానే తినాల్సి వస్తుంది. ఫాస్ట్గా తిన్నాం అనుకోండి మాకు ఇబ్బంది అవుతుంది. ఓకేనా? నాటుకొని ఎప్పుడైనా ఫాస్ట్ తిన్నాం అనుకో, అది గొంతులో తట్టుకుంటుంది, గొంతులో తట్టుకొని నేనే విన్నయ్యా. సరే, నువ్వు విన్నాను అంటున్నావు, కర్రీకి 500 లెస్ చేస్తా. కర్రీ ఉంది కదా, ఇది ఏమన్నా న్యాయం అసలేని? హాఫ్ తిన్నారు, హాఫ్ తిన్నప్పుడు హాఫే కదా చేయవలసింది. మీరు చెప్పండి, మీరు కామెంట్లలో చెప్పండి, వెయిట్కి 1000 ఇవ్వమంటారా 500 ఇవ్వమంటారా? చూడండి మీరు ఏ కామెంట్లు అయితే ఎక్కువ ఇస్తారో వాటి ప్రకారం ఆమె ఖచ్చితంగా ప్రైస్ మనీ ఇస్తాం. 1000 ఓకేనా? ప్లీజ్ కామెంట్ చేయండి. 1000 అండి. ఏమో చెప్పాలనుకుంటాను. ఫుడ్ ఛాలెంజ్ ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టైం ఫుడ్ ట్రై చేయాలో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.